వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మేము కూడా బాగున్నాం అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే థర్స్డే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్ని. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక చిన్న లైక్ అండ్ కామెంట్ కూడా చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇంకా థర్స్డే రోజు మార్నింగ్ అయితే లేచానండి. లేచేసి ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకంటే పిల్లలకైతే దసరా హాలిడేస్, కానీ ఇంకా మా హస్బెండ్కి మాత్రం హాలిడే ఏముండదు కాబట్టి తనకైతే ఫుడ్ ప్రిపేర్ చేశాను. తను బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంటి పనులు అయితే చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవడానికి పూజ గది దగ్గరికి అయితే వచ్చానమాట. నేను ప్రత్యేకించి దుర్గా అమ్మవారికి అయితే పూజ అయితే ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదండి. ఇంకా నార్మల్గా నిత్య పూజ ఎలా చేసుకుంటానో అలానే చేసుకుంటాను అనమాట. చేసేసుకొని ఏంటంటే డైలీ కనకదార స్తోత్రము, ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మాత్రము లలితా సహస్రనామము, దేవి ఖడ్గమాల స్తోత్రము, ఇంకేంటంటే అష్టలక్ష్మి స్తోత్రము, ఇవన్నీ అయితే చదువుకుంటానన్నమాట. ఇంక ఇవన్నీ చదివేసుకొని ఇంకా మంచిగా దండం పెట్టుకొని అమ్మవారికి ఇంకా హారతి అయితే ఇచ్చేసానమాట. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడే మా చిన్న పాప అయితే లేచింది. ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే మిల్లెట్ దోశ అయితే చేశానమాట. ఇంకా ఇదిగోండి పోస్తున్నాను అనమాట. ఇంకా మా పెద్ద పాప ముందే లేచింది. ఇంకా లేచేసి తనైతే తన బ్రేక్ఫాస్ట్ అయితే తినేసింది అనమాట. ఇంకా చిన్నది అప్పుడే లేచేసి ఫ్రెష్ అప్ అయి వచ్చిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తనకైతే పోస్తున్నాను దోశ. తనకి కొంచెం క్రిస్పీగా తినడం ఇష్టం అనమాట. దోశ అంటే క్రిస్పీగా ఉండాలి. ఇంకా అందుకోసమే ఇదిగోండి తనకైతే దోశలు పోసి ఇచ్చానమాట. ఇచ్చేసి ఏం చెప్తున్నానంటే తనకి ఆ రోజు యాక్చువల్గా మా హస్బెండ్ ఆ రోజు ఎర్లీ మార్నింగే వెళ్ళారనమాట. 7కి అలా వెళ్ళారు. డైలీ 7:30కి అలా వెళ్తారు. కానీ ఏంటంటే ఈరోజు వేరే బ్రాంచ్కి వెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడు తనకు అయితే ఆఫీస్ బస్సు వస్తుంది ఆ బ్రాంచ్కి. కానీ ఏంటంటే తను 45 మినిట్స్ వరకు బస్ స్టాప్లో వెయిట్ చేశారండి. ఆ బస్సు ఏమో ఆ రోజు వేరే రూట్లో వెళ్ళిందంట. పాపం తనైతే మళ్ళీ ఇంటికి వచ్చేసి కీస్ తీసుకొని మళ్ళీ వెళ్ళారనమాట. ఇంకా అదే చెప్తున్నాను అనమాట, మార్నింగ్ ఇలా జరిగింది అనేసి మా చిన్న పాపకి. ఇంకా తను తింటుంది. తనకు పోసేసిన తర్వాత ఇంకా నేను కూడా 2 దోశలు అయితే పోసేసుకొని ఇంకా ఆ రోజు పల్లి చట్నీ అయితే చేశానన్నమాట. ఇంకా నేను మా చిన్న పాప ఇద్దరం బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి తింటే బాగా తృప్తిగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి ఎవ్వరూ ఉండరు, ఒక్కదాన్నే పోసుకొని తినాలి కదా, అసలు అప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట తినాలని. కానీ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉండేసరికి కొంచెం ఫాస్ట్గానే తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా. ఇంకా నెక్స్ట్ బట్టలు కూడా మిషన్లో అయితే వేసేసాను. ఎందుకంటే ఇంకా అందరు స్నానాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మిషన్లో అయితే వేసేసాను. ఇంకా ఆ రోజు కూడా ఇంకా కొంచెం వర్షం పడుతూనే ఉంది. ఇంకా అయినా డైలీ బట్టలు ఉతకడం మాత్రం తప్పట్లేదు అనమాట. ఇంకా ఇదిగోండి ఆ ముందు రోజు రైటు మా హస్బెండ్ ఇంట్లోకి కొన్ని సరుకులు అయిపోయి ఉంటే తీసుకొచ్చారనమాట. ఇంకా అందులోకి సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ తింటే ఇంకా అదైతే డబ్బాలో అయితే పోసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా పసుపు కూడా ఇంట్లో నిండుకుందనమాట. నేను 1 ఇయర్కి సరిపడా ఒకటేసారి పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని పట్టించుకుంటానండి. ఇంకా పట్టించుకున్నాను అనమాట ఇయర్ కూడా. పట్టించుకున్నది ఇంకా పసుపు ఎట్లాగో నిండుకుంది కదా అన్నట్టు పొద్దున సర్వెంట్ తోటి అయితే తోమిచ్చానమాట. ఇంకా తోమిచ్చింది ఆ టిష్యూ తోటి లోపల వాటర్ మొత్తం పోయేలాగా తుడిచేసి ఇక కొంతసేపు ఎండకంటే గాలికి పెట్టేసిన తర్వాత ఇంకా పసుపు డబ్బాలో నిండుగా పసుపు అయితే పోసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పసుపు పెట్టుకున్నప్పుడే నాకు పక్కన అనిపించింది ఎట్లాగో సాల్ట్ కూడా కొంచెమే ఉంది కదా, ఇంకా సాల్ట్ ప్యాకెట్ కూడా పోసేస్తే అయిపోతుంది కదా అన్నట్టు. ఇంకా సాల్ట్ కూడా సగమే ఉంటే ఆ సాల్ట్ డబ్బాలో ఇంకా అది కూడా పోసేసాను. కానీ సాల్ట్ డబ్బా ఏంటంటే ముందు రోజు కాదులే, కానీ ఒక 1 వీక్ బ్యాక్ ఏమో క్లీన్ చేయించాను. ఇంకా అందుకోసమే దాన్ని ప్రత్యేకించి ఏం క్లీన్ చేయలేదు. ఉన్న సాల్ట్ ఇంకా అందులో అయితే పోసేసుకొని ఇంకా దాన్ని కూడా కబోర్డ్లో అయితే పెట్టేశానమాట. ఇంకా పెట్టేసిన తర్వాత మా చిన్న పాప వచ్చేసి మమ్మీ లంచ్కి ఏం చేస్తున్నావు అనేసి అడుగుతుందన్నమాట. యాక్చువల్గా వెజిటబుల్స్ ఏం లేవండి. ఇంకా వెజిటబుల్స్ ఏం లేవు కదా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే మార్నింగ్ మాత్రము మా హస్బెండ్కి కొంచెం టమాటా చట్నీ అయితే చేసి కొంచెము పెరుగు చారు అయితే చేశానన్నమాట. పెరుగు చారే చేశాను తనకి. ఇంకా తనైతే తీసుకొని వెళ్ళారు అది. కానీ ఇంకా పిల్లలు ఎందుకంటే తను మిల్లెట్స్ తింటారు కాబట్టి తన కోసం అయితే పెరుగు చారుని కొంచెం టమాటా చట్నీ చేసి పెట్టాను. ఇక ఆలోచించి టమాటా రైస్ చేద్దామన్నట్టు ఒక 2 గ్లాసెస్ రైస్ అయితే కడిగేసి పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజు డైనింగ్ టేబుల్ పైన క్లాత్ ఉంటే అది తీసేసానండి, వాషింగ్కి వేద్దాము అన్నట్టు. ఇదిగోండి ఈ
డైనింగ్ టేబుల్ తీసుకొని మేము 10 ఇయర్స్ అవుతుందండి. అదంతా మొత్తం నీట్గా సందులు సందులు గీతలు ఉన్నాయి కదా, స్లాంటింగ్ లైన్లలో మొత్తం దుమ్మే పట్టేసింది అనమాట. ఎందుకంటే యాక్చువల్గా మేముండే ఏరియాలో డస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ. దట్టు కార్నర్ ఫ్లాట్ అయ్యేసరికి మాకైతే విపరీతమైన డస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఇదిగోండి మీకు ఇక్కడ నుంచి బాల్కనీ కనబడుతుంది కదా, ఆ బాల్కనీలోకి వెళ్ళి చూస్తే కింద మెయిన్ రోడ్డు అనమాట. ఆ రోడ్డు వెంబడి 24 hours వెహికల్స్ పోతూనే ఉంటాయండి. ఇంకా అసలు దానికి తోడు డస్ట్, విపరీతమైన డస్ట్ వస్తుంది అన్నారు. కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేయాల్సిందే. ఇంకా ఎట్లాగో పండగ కూడా వస్తుంది కదా, ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇంకా ఆ రోజు మాత్రము ఇంకా నాకైతే డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఇంకా లాస్ట్ పని అనమాట. ఇంకా అందుకోసమే డైనింగ్ టేబుల్ పైన క్లాత్ అయితే తీసేసి ఇంకా మార్నింగే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా దానిపైకి డైనింగ్ టేబుల్ ఇంకా చైర్స్తో సహా అన్నీ క్లీన్ చేసేసానండి. అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా డైనింగ్ టేబుల్ పైన పెట్టాల్సిన ఏంటంటే రాగి బిందె ఉంటుంది అనమాట కంపల్సరీ డైనింగ్ టేబుల్ పైన. ఇంకా పిల్లల వాటర్ బాటిల్స్, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి పిల్లల వాటర్ బాటిల్స్, ఇంకా గ్లాసులు, ఫోర్కులు దగ్గర ఒక్కొక్కటి, ఇంకా కొన్ని చట్నీలు ఉంటే ఇంకా ఆ చట్నీలు, ఇంకా వాటన్నిటిని డైనింగ్ టేబుల్ పై అయితే నీట్గా అయితే సర్దేశానమాట. ఇదేందో తెలియదు లేగని కిరాయి ఇల్లున్నా కూడా సొంత ఇల్లున్నా కూడా ఈ క్లీనింగ్ మాత్రం తప్పట్లేదు అనమాట. ఇంక ఈ ఇంట్లో మాత్రము నాకు తెలిసినంత వరకు ఏ ఇంట్లో కూడా ఇంత క్లీనింగ్ అయితే చేయలేదండి. నేనైతే అంత క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక 2 days తర్వాత అసలు ఆ డస్ట్ అనేది ఇట్లా లేయర్ లాగా ఫామ్ అయిపోతుందండి. కాబట్టి కంపల్సరీ క్లీన్ చేయాల్సిందే. ఇంకా ఇదిగోండి కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా పిల్లలు ఇద్దరిని అడిగితే టమాటా రైస్ ఓకే అనేసి అన్నారు. ఇంకా అందుకోసమే దాంట్లోకి కావాల్సిన పచ్చిమిర్చి తీశాను. టమాటా రైస్లో మాత్రం కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దట్టు నాకు కూడా చాలా ఇష్టము, పిల్లలకు కూడా ఇష్టమే అనమాట. ఇంకా దాంట్లోకి కావాల్సిన కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకొని ఒక 4 టమాటాలు అయితే తీశాను. 4 కాదు 2, ఒక 5 టమాటాలు అయితే తీసాను అనమాట. ఎందుకంటే ఒక 4 ఏమో చిన్నవి, ఒకటేమో పెద్దది తీసాను. ఇంకా కొంచెము కరివేపాకు కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. కానీ ఈ టమాటా రైస్లో మాత్రము టమాటాలు కలర్ఫుల్గా ఉంటే మాత్రం రైస్ కూడా భలే కలర్ఫుల్గా వస్తుందండి. ఇక దాంట్లోకి నేను ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి బఠానీలో శనగలో ఏదో ఒకటి నానబెట్టుంటే వాటిని వేస్తాను. ఇంకా ఆ రోజు ఏం లేకపోయేసరికి ఇంకా పిల్లలేమో మిల్ మేకర్స్ ఉన్నాయి కదా మమ్మీ, మిల్ మేకర్స్ వేసి చేయమంటే ఇంకా సరే అన్నట్టు కొన్ని మిల్ మేకర్స్ కూడా తీసి పక్కకు పెట్టాను. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోకి అయితే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఏంటంటే నేను ఇప్పుడు 5 టమాటాలు తీసుకున్నాను కదా, ఇంకా 5 టమాటాల్లో ఒక 3 టమాటాలు మాత్రము గ్రైండ్ చేసుకుంటాను. ఒక 2 టమాటాలు మాత్రం కట్ చేసుకొని వేసుకుంటాను. గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా రైస్కి ఆ టమాటా ప్యూరీ అనేది చాలా బాగా పడుతుంది అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకోసమే సగం అలా సగం ఇలా అయితే చేస్తానన్నమాట. ఇంకా వాటిని కోసుకొని కొన్ని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా అంతలో మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట. సర్లే ఎట్లాగో రైస్ ఐటమ్ ఒకటే కదా అన్నట్టు ఫస్ట్ అయితే బట్టలు అయితే ఆరేద్దాము అన్నట్టు ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నానండి. ఇంకా బట్టలు అయితే ఆరేసాను. ఇంకా ఆరేసిన తర్వాత కొంతసేపు పిల్లలతో ముచ్చట్లు పెట్టాను. ముచ్చట్లు పెట్టిన తర్వాత ఇదిగోండి కుక్కర్లో అయితే చేస్తున్నాను. కుక్కర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, తర్వాత లవంగము, ఇలాచి, చెక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసాను అనమాట. ఇంక వేసేసిన తర్వాత దాంట్లోకి కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా ముందు తీసుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, ఆ మిల్ మేకర్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత వాటర్లో బాయిల్ అవుతాయి కాబట్టి వాటిని ప్రత్యేకించి హాట్ వాటర్లో వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకా అవన్నీ వేసేసుకొని అవి దాంట్లో కొంచెం పసుపు వేసాను అనమాట. అవి కొంచెం సిబ్బులో పెట్టేసి అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటే ఇంకా 2 టమాటాలు మాత్రము కట్ చేసుకుంటాను. ఎందుకంటే ముందు 3 టమాటాలు మాత్రం గ్రైండ్ చేశాను కదా, ఇంక ఈ 2 టమాటాలను కూడా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటా రైస్లోకి మాత్రము అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్ది ఉంటే భలే టేస్టీగా ఉంటుందండి నిజంగా. ఇంకా అది వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు, అదేవిధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, ఇంకా ఆ రెండింటిని అయితే ఒకటేసారి వేసేసాను అనమాట. ఎప్పుడైనా సరే టమాటాలు వేసిన తర్వాత మనం ఏ కర్రీని కూడా ఎక్కువ కలపకూడదండి. దాన్ని కొంచెంసేపు అలా వదిలేసేయాలన్నమాట. అలా వదిలేస్తే ఏంటంటే టమాటా మంచి కుక్ అయిపోతుంది. ఇంకా అందుకోసం నేను కూడా దాన్ని అయితే వదిలేసాను. ఇంకా అది కుక్ అవుతూ ఉంటే ఇంకా మా చిన్న పాప వచ్చేసి మమ్మీ నాకు రైతా కావాలి అంటే నేను చెయ్యను అంటే లేదు నేనైనా చేసుకుంటే నాకు కావాల్సిందే అనేసి అంది. ఎందుకంటే పొద్దున పెరుగు చారు చేసాలే కానీ అది వద్దంట అందులోకి, తనకి పెరుగు రైతానే కావాలి అంటే ఇంకా అదే కర్డ్ తీసుకొని ఇంకా
రైతాలాగా చేస్తుంది అన్నమాట. ఇదిగోండి టమాటా కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కారం ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను అన్నమాట. కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసాను, ఎందుకంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ బాగా వస్తుంది అనమాట. ఇంకా అది కూడా ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసాను. టమాటా రైస్ కాబట్టి టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నేను ఒక 3 పచ్చిమిర్చి వేసాను కాబట్టి అవి కూడా మీడియం స్పైసీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి ధనియాల పౌడర్ వేసాను అనమాట. ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసి ఇంకా రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను అనమాట. ఇంకా వీటన్నిటిని అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక్క 3 to 5 మినిట్స్ అయితే కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసి. ఇదిగో చూసారు కదా పక్కన డ్యాన్స్ వేస్తుంది అనమాట, ఎందుకంటే అది వెయిట్ చేస్తుంది, దానికి ఆనియన్ కోసి పెట్టాలన్నమాట. ఇంకా అందుకోసం అదేమో వెయిట్ చేస్తుంది. నేనేమో పక్కన కొంచెం సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఎక్కువ, ఇంకా అది కూడా వేసేసాను అనమాట. అది కూడా వేసేసిన తర్వాత ఇంకా 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే 4 గ్లాసులే కాదులేండి, 4.5 అయితే పోసాను అనమాట. ఎందుకంటే మేము వాడేది కొంచెం పాత బియ్యము, అవి కొంచెం కుక్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ పడతాయి, అందుకోసమే ఒక 4.5 గ్లాసెస్ అయితే పోసాను. దట్టు మా పిల్లలు కొంచెం మెత్తగా తింటారు, ఇంకా అందుకోసమే 4.5 గ్లాసెస్ అయితే పోసేసుకొని ఈ టైంలో ఒక మరుగు వచ్చిన తర్వాత ఏంటంటే సాల్ట్ చూసుకోవాలన్నమాట. సాల్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు రైస్కి అన్నీ కరెక్ట్గా పడతాయి అనమాట. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం తక్కువ ఉంటే. ఇంకా నేనైతే కొంచెం తక్కువ ఉంటే కొంచెం అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ మా చిన్నది ఆనియన్ కోసే వరకు ఊరుకోవట్లేదు, ఇంకా అందుకోసమే తన కోసం అయితే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసి ఇచ్చానమాట. ఇంక ఇచ్చేసిన తర్వాత ఇంకా అదైతే ఆ రైతా ఉంది కదా, ఇక ఆ రైతాలో వేసేసుకొని పెరుగు ఉంది కదా, ఆ పెరుగులో అయితే వేసేసి ఇంకా రైతా అయితే చేసిందనమాట. ఇంకా ముందు కొత్తిమీర కట్ చేసి ఉంది కదా, అది కూడా వేసేసుకొని సాల్ట్ వేసేసాను. ఇంకా రైతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఫస్ట్ మాత్రం ఒక విజిల్ హైలో పెట్టాలండి, నెక్స్ట్ ఒక 2 విజిల్స్ మాత్రం సిమ్లో పెట్టేశానమాట. పెట్టేసుకొని ఇంకా ప్రెషర్ మొత్తము పోయే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసేసారనుకోండి, ఇదిగోండి రైస్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, పొడిగా. కింద ఏంటంటే అడుగంటుకోదన్నమాట, సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మంచిగా అడుగంటకుండా ఉంటుంది, లేకపోతే మళ్ళీ అడుగంటకుండా ఉంది రైస్ మొత్తం అదే స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా అందుకోసం ఒకటి హైలో ఒక 2 సిమ్లో పెట్టేసుకొని ఇంకా మంచి కుక్ చేసుకున్నాను. అసలు రైస్ మాత్రము చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, మంచి పొడి కూడా వచ్చిందనమాట. ఇంకా కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా లంచ్ టైం అయిపోయిన తర్వాత ఇక మా పెద్దదానికేమో రైతాతో ఇష్టం ఉంటుంది, దానికేమో ప్లెయిన్గానే ఇష్టము. ఇంకా అదైతే పెట్టుకొని తినేస్తుంది. ఇంకా నేను కూడా పెట్టుకొని తినేసాను అనమాట. ఎట్లాగో బిగ్ బాస్ వస్తుంది కాబట్టి ఇంకా ఆ బిగ్ బాస్ చూసుకుంటూ ఇంకా ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా లంచ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అసలు ఏంటో తెలుసా, అసలు మెయిన్ టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా మాకేంటంటే ఈ నవరాత్రులలో మా చిన్న పాప బర్త్డే వస్తుందండి. మా చిన్న పాప బర్త్డేకి మేము తిరుపతికి వెళ్దాము అన్న ప్లానింగ్ ఉంది అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఎవరో కొలిగ్ ఉన్నారనమాట, ఆ కొలిగ్కి తెలిసిన వాళ్ళు టీటీడీలో చేస్తారు, అంటే వాళ్ళు 300 రూపీస్ టికెట్ ఇప్పిస్తాము వెళ్తారా అని ఎప్పుడో అడిగారంట. సర్లే ఒకసారి చూడండి, ట్రై చేయండి, టికెట్స్ ఏమన్నా వస్తే చూద్దాము అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇంకా అది ఆ ప్రాసెస్ అప్పుడు జరుగుతూ ఉంది. ఇంకా లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఆరిపోయిన బట్టలు తీసాను కదా, అవి మార్నింగ్ నుంచి అయితే మడత పెట్టలేదు, ఇంకా అవే మడత పెట్టేశాను అనమాట. ఇంకా వీటిని కూడా మడతేస్తే ఇంకా పిల్లలు వాళ్ళ కబోర్డ్లో వాళ్ళు పెట్టుకుంటారు. నేనేమో ఫస్ట్ మా హస్బెండ్వి, నెక్స్ట్ నా అయితే సర్దేసుకున్నాను. ఇంకా సర్దేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ 3:30కి అలా అనమాట. కార్న్ ఉండే ఇంట్లో, ఆ కార్న్ ఉంటే ఇంకా మా పెద్దదేమో నిద్రపోయిందండి. ఆ రోజు దానికి నిద్ర వచ్చిందంటే నిద్రపోయింది, ఎందుకంటే మార్నింగ్ అది జుంబా క్లాస్కి వెళ్ళేసి వచ్చింది, ఇంకా అందుకోసమే నిద్రపోయింది. ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టిన తర్వాత మా చిన్న పాపకైతే ఇచ్చేసాను. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా, తిరుపతికి వెళ్ళాలి అంటే మాత్రము నాకు పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఆ పీరియడ్ ఆపడం కోసం అసలు ట్యాబ్లెట్ వేసుకోవాలా వద్దా అని రకరకాలుగా ఆలోచించి ఇంకా మా హస్బెండ్ ఏమో వెళ్ళాల్సి వస్తే మనము ఫ్రైడే రోజే సాటర్డే మార్నింగే వెళ్ళాల్సి వస్తుంది అనేసి అన్నారనమాట. వామ్మో సాటర్డే మార్నింగ్ వెళ్ళాలి అంటే మాత్రం అప్పుడు నాకు కంపల్సరీ డేట్ వస్తుంది అంటే ఇంకా దాన్ని ట్యాబ్లెట్ అయితే
తీసుకొని వచ్చి ఎలా ఉందంటే నా పరిస్థితి ముందు నుయ్యి వెనకాల గొయ్యిలాగా ఉందన్నమాట. యాక్చువల్గా నార్మల్గా వచ్చేది ఉంటేనేమో మంచిగా అయిపోయి దసరాకి బాగుండేదండి. ఇప్పుడు ఈ తిరుపతి ప్లాన్ అయ్యేసరికి అసలు అటు ఇటు కాకుండా ఉంది. దసరా పండుగ వరకు అసలు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో తెలీదు. ఇంకా ఆ ట్యాబ్లెట్ అయితే కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నానన్నమాట. అంటే డైలీ ఏం వేసుకోలేదండి, డే బై డే అలా వేసుకుంటూనే ఉన్నాను. కానీ తీరా చూసేసరికి ఏమైందంటే ఆ తిరుపతి ప్రోగ్రాం మాత్రం క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే సాటర్డే సండే విపరీతమైన వర్షం ఉండేసరికి ఇంకా మేమేంటంటే కారులో వెళ్ళాలండి పిల్లల్ని పట్టుకొని. ఆ కారులో వెళ్ళాలి. దట్టు ఏంటంటే మండే రోజు మా పాప బర్త్డే. ఆ రోజు అక్కడేమో గరుడ వాహన సేవ. ఆ సేవకి అసలు ఎంతమంది భక్తులు వస్తారంటే అంతమంది భక్తులు వస్తారు. నేనే అన్నాను అనమాట, అమ్మో ఇంత రిస్క్ తీసుకొని వెళ్ళడం అవసరమా వర్షంలో, అసలు రోడ్లు ఎలా ఉంటాయో ఏంటో అని భయపెట్టేసరికి ఇంకా మా హస్బెండ్ ఏమో సాటర్డే రోజు వాళ్ళ కొలిక్కి చెప్పారు, లేండి వద్దులేండి ఇంకా టికెట్స్ ఏం అవసరం లేదు, ఇంకా ఇంత రిస్క్ తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు అనేసి ఇంకా మొత్తానికైతే డ్రాప్ అయిపోయామన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా చిన్న పాపకు థర్స్డే కదా డ్యాన్స్ క్లాస్ ఉంటే తనైతే డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి టైలర్ దగ్గరికి వెళ్ళేసి ఆ పిల్ల డ్రెస్సెస్ ఉంటే ఇంకా డ్రెస్సెస్ తీసుకొని వచ్చేసి నైట్ డిన్నర్లోకి ఇంకా పిల్లలైతే పులిహోర అడిగారనమాట. ఇంకా అందుకోసం ఇదిగోండి పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ఇదేనండి ఇప్పటివరకు ఈ వీడియో అయితే బ్లాగ్ అయితే షూట్ చేయగలిగాను అనమాట. మీకైతే ఈ వ్లాగ్లో నేను బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పులిహోర చేసేసిన తర్వాత ఇంకా పిల్లలిద్దరు అయితే పులిహోర తినేశారు. ఇంకా నేనైతే చపాతీ చేసుకొని తినేసానండి, షుగర్ రోటీ. ఓకేనా, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.